దీనికి ఏం చేయాలంటే ఒక 10 ఏళ్ళు ఒక ఒక రాజకీయ పార్టీ పరిపాలించింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం కూడా ఇలానే ఉంటే మళ్ళీ ఇదే పరిస్థితి రిపీట్ అవుతుంది కదా. అసలు రైతు ప్రణాళికకి రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఈ డిబేట్లో కూర్చున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయం గురించే మాట్లాడుతున్నారు. రైతుకు శాశ్వత పరిష్కారం ఏంటి అనేది చర్చలోకి రావడం లేదు. నేను ఒక రైతుగా చెప్పదలుచుకుంటున్నాను. ఇప్పుడు ఈ కరువు పరిస్థితి వచ్చింది, పంటలు ఎండిపోతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో బాగా నష్టపోతున్నారు. మరి మీరు ఈ 10,000 ఇవ్వాలన్నా 15,000 ఇవ్వాలా, కేసీఆర్ గారు అన్నట్టు 25,000 ఇవ్వాలా? ఇవన్నీ కాదు. ఒక రైతుగా నేను చెప్తున్నటువంటి ఒక ప్రణాళిక మా దగ్గర కూడా ఒక రైతుగా నేను చెప్తున్నాను. పండించిన పంట ఎంఎస్పి ధర కంటే కూడా ఒక 500 రూపాయల క్వింటాకి మాకు ఎక్కువ ఇవ్వండి. అంటే 40 నుంచి 50 బస్తాలు పండుతుంది. సపోజ్ 40 బస్తాలు అనుకుంటే 30 క్వింటాల ధాన్యం పండిస్తారు రైతు. 30 క్వింటాలకి 500 రూపాయలు మద్దతు ధర పెంచినట్టయితే మాకు 10,000 రూపాయలు గిట్టుబాటు అవుతాయి. ఇలా ప్రకటించడం వల్ల పార్టీలకు అతీతంగా ఇందాక మీరు అన్నట్టుగా ప్రభుత్వాధికారులు, ఎంఆర్ఓలు లోపకారిగా ఆ పార్టీ వాడికి చెందినవాడు, ఈ పార్టీ వాడికి చెందినవాడు అని చెప్పి నష్టపరిహారం ఇటువంటివి అన్నీ లేకుండా పండిన పంటకి మద్దతు ధర ఏదైతే ఎంఎస్పి ఉందో దాని మీద 500 రూపాయలు కనుక మాకు క్వింటల్కి ధర పెంచి ఈ యొక్క కరువు కాలంలో రైతుల్ని ఆదుకోవాలి అని స్వచ్ఛందంగా ఈరోజు మన అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్టయితే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. అన్ని రాజకీయ చర్చలకు కూడా ముగింపు లభిస్తుందని చెప్పి నేను ఒక రైతుగా మన 360 న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాను. దీనికి ఆ రాజకీయ పార్టీలో వారు ఏమంటారో మీరు వారిని అడగండి. రైట్. ఇంకొకటి, మనం ఇందాక పంటల ప్రణాళిక ఉన్నాం, మరి ఇప్పుడు రబీ ఇట్లుంది, రేపు ఖరీఫ్ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనే ఆందోళన అనేది ఒకటి ఉన్నదండి. ఎందుకంటే వాతావరణంలో మార్పులు అనేది ప్రపంచం మొత్తం ఎదుర్కొనే సమస్య. రేపు మనకి వచ్చే ఖరీఫ్లో కూడా వర్షాలు పడతాయన్న నమ్మకం లేదు. ఒకవేళ వర్షాలు వచ్చినా కానీ అతివృష్టిగా మనకి సరాసరి వర్షపాతం 4 నెలల్లో ఏదైతే రావాలో అది 4 రోజుల్లో కూడా రావచ్చు, లేదంటే 4 నెలలైనా కానీ రాకపోవచ్చు. ఎందుకంటే వాతావరణ మార్పులో పెను మార్పులు బాగా జరుగుతున్నాయి. భూతాపం 2 నుంచి 3 డిగ్రీలకి పెరిగిపోతుంది. సో హిమపాతం కూడా కరిగిపోతుంది. ఎండలు బాగా ఇప్పుడే మనకి మార్చిలోనే ఈ యొక్క ఎండల తీవ్రత ఈ విధంగా ఉందంటే ఏప్రిల్ 1కి వచ్చాము ఈరోజు. కాబట్టి 40 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుంది కొన్ని ప్రాంతాల్లో. అంటే ఇది ఈ వాతావరణం మార్పులు కాబట్టి రైతులు కూడా పంట ప్రణాళిక అంటే మూసా పద్ధతిలో వేస్తున్నటువంటి వరి, మిరప, పత్తి, మొక్కజొన్న ఈ 4 పంటలే ఎక్కువగా మనకు సాగులో చేస్తున్నాము. అలా కాకుండా అంతర పంటలు వేసుకోవాలి, తర్వాత బహు పంట విధానాలకు రావాలి. అలాగే ఒకప్పుడు పొలం గట్లమట్టి చెట్ల పుట్లు అన్ని చోట్ల కూడా ఏవో ఒక చెట్లు పెంచేవాళ్ళం. ఇప్పుడు ఆ చెట్లు పెంచే పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ పర్యావరణాన్ని కనుక మనం ఈ రోజు నుంచి మనం మొదలుపెట్టుకొని మళ్ళీ అడవులని నరికివేత ఆపుకోవాలి. అలాగే వీలైనంత వరకు మొక్కలు నాటుకొని పర్యావరణ పరిరక్షణ చేయాలి. తర్వాత ఈ యొక్క కలుపు నివారణ గురించి చాలా అతిగా రసాయనిక మందులు వాడటం వల్ల కూడా భూమి సారవంతం పూర్తిగా నశించిపోయి పంట దిగుబడులు కూడా రోజు రోజుకి క్షీణిస్తున్నాయి. ఇది కూడా ఒక కారణం. కాబట్టి భూమి ఆచ్ఛేదన ఏదైతే మనం సస్యరక్షణ చేయాలో అది చేయకుండా భూమిని బాగా లోతుగా దున్నటం, భూమిని తేమ అనేది లేకుండా పూర్తిగా ఆరబెట్టడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందన్నమాట. కాబట్టి ఇటువంటి చర్యలన్నీ రైతులకి అవగాహన కార్యక్రమాలు కలిగించాలి. మండల స్థాయిలో వ్యవసాయ అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ దీని మీద కనుక ప్రణాళిక చేసుకోకపోతే రాబోయే ఖరీఫ్లో కూడా మనం ఈ యొక్క సమస్యను మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి రానున్న ఖరీఫ్ చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ కరువు అనేది నేను చెప్పినటువంటి దీని మీద కొద్దిగా ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రభుత్వం కానీ దృష్టి సారించి వాళ్ళకి ఆ నష్టపరిహారం చెల్లించి ఖరీఫ్లో ఏ విధంగా రైతులను ఆదుకోవాలి అన్న దాని మీద చర్చ జరిగితే బాగుంటుందని చెప్పి నేను ఒక రైతుగా భావిస్తాను. సో రైట్. ఇంకా మీరు అన్నట్టుగా ఇందాక భూగర్భ జలాలు పరిస్థితి అడుగంటిపోయింది అంటున్నారు. 27 లక్షల బోర్లు వచ్చాయి. మరోవైపు భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో లేవు. మనకి పైనుంచి వాటర్ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మనకి మహారాష్ట్ర నుంచి వాటర్ కావాలంటే వాడుకున్న తర్వాత మిగిలిన జలాలే మనకు వదులుతారు. అప్పటికి ఖరీఫ్ సీజన్ దాదాపుగా ఎండింగ్కి వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా జరిగేది అదే. సో మరి ఈ పరిస్థితుల్లో ఖరీఫ్కి ఒక ప్రణాళిక అనేది లేకపోతే మాత్రం మళ్ళీ సమస్య అనేది మళ్ళీ ఇప్పుడు మనం కరువు గురించి మాట్లాడుకుంటున్నాం. రేపు ఖరీఫ్ వర్షాకాలం మీద మళ్ళీ డిబేట్ పెట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి రైతులు కూడా ఏంటంటే ఉన్న నీటిలో వీలైనంత వరకు ఇప్పుడు వరికి కూడా ఏంటంటే శ్రీ వరి సాగు పద్ధతి అని ఒక పద్ధతి ఉంది. దాంట్లో నీరు ఆదా చేసుకోవచ్చు, పంట దిగుబడి కూడా పెంచుకోవచ్చు. కాబట్టి అటువంటి శాస్త్రవేత్తలు అటువంటి ప్రోగ్రాంలు చేసి ఈ యొక్క వెదజల్లుడు పద్ధతి కానివ్వండి, శ్రీ వరి సాగు కానివ్వండి, ఏదైతే 2-3 రకాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా అవలంబిస్తూ నీటిని నీటి వృధా చేయకుండా
దాన్ని సేవ్ చేసుకోవడం ఒకటే మార్గం తప్ప ఈ ప్రకృతి మన చేతుల్లో లేదు. ఏ రాజకీయ పార్టీ దీని గురించి చెప్పినా కానీ ఒక హాస్యాస్పదంగానే ఉంటుంది తప్ప రాజకీయాలు ఇదేదో కాంగ్రెస్ వస్తే వర్షాలు ఉండవు, బీఆర్ఎస్ ఉంటే వర్షాలు ఉంటాయి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అలానే అంటగట్టారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారంలో మరి వర్షాలు వచ్చినాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీనే కదా రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ రోజు కురిసిన వర్షాలలో చంద్రబాబు నాయుడు గారికి వర్షాలు కాదు, ఈయన వస్తే కరువు వస్తుందన్నారు. కాంగ్రెస్ వచ్చింది, వర్షాలు వచ్చినాయి. మరి ఈరోజు కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని మరి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.